ఢిల్లీలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జగన్ మూట కట్టుకున్నాడు, దండుకున్నాడు అని ఆధారాలు అని చెప్పి దర్యాప్తు చేయమని చెప్పింది. హైకోర్టు చెప్పింది. దాని మీద సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఎఫ్ఐఆర్లో స్పష్టంగా విజయలక్ష్మి గారు మా అబ్బాయి 52వ ముద్దాయి అని చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్లో మొదటి ముద్దాయి. ఎక్కడ 52 నాకు అర్థం కాల. ఎఫ్ఐఆర్లో మొదటి ముద్దాయి వైఎస్ జగన్. ఇంత పశ్చాత్తాలు మాత్రం నాకు ఆశ్చర్యం వేసింది. అంతేకాదు ఇక్కడ ఎఫ్ఐఆర్లో కూడా కోర్టు చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర్ని కొడుకు కోసం మేలు చేశారని చెప్పి ప్రస్తావన చేశారు. ఇవన్నీ కూడా కోర్టు ఆదేశాల వరకు సిబిఐ ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా బయట పెడుతుంటే తను మూట కట్టుకున్న డబ్బు తిరిగేవారు ఇవాళ దేశవ్యాప్తంగా ఎంతమంది అరెస్ట్ చేయట్లేదండి. నిన్నగాక మొన్న వీరభద్ర సింగ్ గారు పదవుతారు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. కల్మాడి మీద కానీ, కనిమోయి మీద కానీ, లేకపోతే ఏ రాజా మీద కానీ, ఆ మధ్య మహారాష్ట్ర మంత్రి మీద కానీ, యడ్యూరప్ప మీద కానీ, ఇలా ఎక్కడ మీద చివరికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణ గారి కుటుంబం మీద కానీ అందరి మీద దర్యాప్తులు జరుగుతున్నాయి. ఏ చిన్న తప్పు చేసినా పట్టుకుంటారు, వెనువెంట శిక్షిస్తున్నారు. కనిమోయి కేవలం 200 కోట్ల రూపాయలు సంబంధించిన కంపెనీలో 20% వాటా ఉన్న కంపెనీలో ఆ కంపెనీ 200 కోట్ల రూపాయలు తీసుకుంది. మరి తిరిగి కట్టేస్తే 9 నెలలు జైల్లో ఉంది. అది రాజకీయ కక్ష కాదు. కానీ 800 కోట్ల రూపాయలు ఒక మ్యాట్రిక్స్ ప్రసాద్ దగ్గర వ్యాన్పిక్ ప్రాజెక్టులో జగన్ మూట కట్టుకుంటే, తీసుకుంటే, దండుకుంటే, ఎంతో తిరిగి ఇవ్వకపోతే అది కూడా రాజకీయ కక్ష. ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం? ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు తెలియజేశారు. మేము కూడా మా వంతుగా మేము కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా. ఏ విధంగా ఎలక్షన్లో వాళ్ళు ఏం చెప్పారు, ఆ తర్వాత కలిసి ఏం చెప్పారు, అదే ఏ విధంగా ప్రాథమిక ఆధారాలతో సిబిఐ చేస్తుంది, ఏ విధంగా నిజాయితీతో ఎవరికి లమ్మకుండా ఒక సిబిఐ అధికారి పనిచేస్తుంటే ఆయన మీద ఎలా ఒత్తిడి చేస్తున్నారు. మీడియా ఉంది కదా అని మీడియా ద్వారా అనేక రకాలుగా చెడు కథనాలు రాస్తున్నారు, మానసిక ఒత్తిడి చేస్తున్నారు. ఇవన్నీ మనం చూడలేదా? ఇవాళ ఒక సిబిఐ కోర్టు జడ్జే బెయిల్కే 15 కోట్ల రూపాయలు తీసుకుంటూ పట్టుబడిపోయాడు. బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత